ఈ విధంగా కుంతికి 3 పిల్లలు కలిగారు. వారే యుధిష్ఠిర, భీమ, అర్జునులు. అలాగే మద్రికి 2 పిల్లలు కలిగారు. వారే నకల, సహదేవుడు. కానీ పాండురాజుకు పిల్లలు మరింత మంది కావాలని అనుకున్నాడు. ఒకరోజు ఎంత ఎక్కువ మంది కొడుకులు ఉంటే అంత మంచిది. యుద్ధాలు వచ్చినప్పుడు పిల్లలు చనిపోయి కొడుకుల సంఖ్య తగ్గవచ్చు. కాబట్టి యుద్ధంలో గెలవాలన్నా, రాజ్యాన్ని పరిపాలన చేయాలన్నా ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది పిల్లలు ఉండడం మంచిది అని ఆయన ఆలోచించాడు. ఇందుకు ఆ కుంతీదేవి ఉన్న పిల్లలు చాలని ఇక వద్దని చెప్పింది. కానీ పాండురాజు ఆ కుంతీదేవితో, నీకు వద్దు అయితే సరే, కనీసం మద్రి కోసమైనా ఆ మంత్రాన్ని ఉపయోగించమని పట్టుబట్టాడు. ఎందుకు కుంతీదేవి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏ రాణికైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వారే ఆ పట్టపు రాణి అవుతారు. ఆమెకు 3, మద్రికి 2 కొడుకులు ఉన్నారు. కాబట్టి తనకు అనుకూల ప్రయోజనంగా ఉన్న ఆ సంఖ్యాబలాన్ని ఆ కుంతి వదులుచుకోదలుచుకోలేదు. అందువలన ఆ కుంతీదేవి మంత్రాన్ని ఉపయోగించే వీలు లేదని ఆ పాండురాజుతో కరాఖండిగా తెలిపింది. పాండురాజు 5 పిల్లలు పాండవులుగా, పంచపాండవులుగా ప్రసిద్ధి చెందారు. వారు ఒక రాజపుత్రులు, పెద్ద రాజవంశానికి వారసులు. కానీ వారికి 15 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారు అరణ్యంలోనే పెరిగారు. ఇది మహాభారతం మొదలు.